ఘనంగా పాత కర్ణవానిపాలెం గ్రామ దేవత పైడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం. జీవీఎంసీ 72వ వార్డు పాత కర్ణవానిపాలెం గ్రామంలో కొలువయ్యున్న శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకలు కేఎన్వీపీ యూత్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నవరెడ్డి నరసింహరావు ఇచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నవరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ గ్రామ దేవతల కరుణ కటాక్షాలతో ఈ సంవత్సరం అమ్మవార్ల పండుగ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వేకువజాము నుండే ఆలయం వద్ద భక్తులు బారులు తీరి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని అన్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పల్సర్ బైక్ పాట గాయకులు పల్సర్ రమణ, ప్రముఖ కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ రమేష్, బాలు రైడర్స్ బాలు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కరణం కనకారావు, గొంతిన దేముడు, జనపరెడ్డి మణి, మడగల కన్నయ్య, సాలపు శ్రీను, కర్ణం శ్రీను, సూర్యబాయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళాకారులను కేఎన్ఆర్ కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. గాజువాక 72వ వార్డు పాత కర్ణవానిపాలెం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ పైడిమాంబ, అదేవిధంగా శ్రీ దుర్గమాంబ పండుగ సందర్భంగా ఈ రోజు మన గ్రామం కేఎన్వీపీ యంగ్స్టర్స్ యూత్ ఆధ్వర్యంలో మరి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయాన్నే ఆలయంలో దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలన్నీ నెరవేరేందుకు మొక్కులు తీర్చుకున్నారు. మరి మన హిందూ సంప్రదాయాన్ని కాపాడుతూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి నేటి తరంలో యువత కూడా తెలిసే విధంగా చూసాము. సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మవారు, లక్ష్మణుడు, భక్త శత్రుఘ్నులు, అదేవిధంగా పురాతన దేవతామూర్తులందరి రూపాలు కూడా చిన్నపిల్లలు చాలా చక్కగా వేషధారం చేసి బండ్ల వేషాలు వేసి మన ధర్మాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మన గ్రామ కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు గౌరవ కోటాధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ పెద్దలు అనగానే ముందుగా మనకి కర్ణ కనకారావు గారు, ససిపల్లి అప్పారావు గారు, గొంతుల దేవుడు గారు, మడగల కన్నయ్య గారు, ఇలా చాలా మంది ఉన్నారు. మన జనపరెడ్డి మణి గారు అంతాను. వాళ్ళతో పాటు ఈ సంవత్సరం మరి యూత్ కి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్ననే ఇదే నెలలో మనం శ్రీరామనవమి జరుపుకున్నాం, అదేవిధంగా మన ఆలయాన్ని వార్షికోత్సవం జరుపుకున్నాం. అన్నీ కూడా పెద్దవాళ్ళే కాకుండా యువకులు ఇప్పుడు సుమారు 50 మంది పైగా మనకి యూత్ అంతా మేజర్స్ అయ్యారు, పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి బాధ్యత ఇలాంటి కార్యక్రమాలు అప్పచెప్పాలనే ఉద్దేశంతో మొదటిసారిగా కేఎన్వీపీ యంగ్స్టర్ యూత్ కి మన కర్నూలు శ్రీని కానివ్వండి, మన కర్నూలు సూర్యబాయ్ కూడా మంచి కొరియోగ్రాఫరు, ఇలాంటి డాన్స్ కార్యక్రమాలు చాలా చేస్తుంటారు. అదేవిధంగా వేదిక పైన ఉన్న మన కన్నరెడ్డి నరేష్, సురేష్, శ్రీను అందరూ కూడా పేరు పేరుని అందరికీ మా రమణ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమానికి ఎక్కువ ఆదరణ ఉంది. ప్రేక్షకులకు ఏది కావాలో అదే మనం అందివ్వాలి. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు బాలు రైడర్స్ మన ప్రాంతం పక్కనే శ్రీనగర్ లో ఉంటారు. ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఇలాంటి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి మంచి కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్, ఈవెంట్స్ కూడా చాలా చక్కగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తుంటారు. మనం ఇప్పుడే చూసాము నరేష్ మాస్టర్ గారు, డాన్స్ మాస్టర్ గారు, రమేష్ మాస్టర్ గారు మన బుల్లితెర పైన ఎక్కువగా చూస్తుంటాము. ఝాన్సీ గారితో ఒక పల్సర్ బైక్ సాగుతో మన ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మన రమేష్ పాతగారి గ్రామంలో పైడితల్లమ్మ దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఇంత ఘనంగా జరుగుతున్నట్టు చాలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు ఈ పండుగ తిరుమల అలాగే గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చేసి మనకు పెద్దలు ఇచ్చేసి తల్లిని దర్శించుకున్నారు. అదేవిధంగా మరి ఇంత చక్కని కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందంటే గతంలో చాలా కాలం చూసి అదేవిధంగా పెద్దలకి యూత్కి తేడా చూపించారు. కేపీ అందరూ కూడా పేరు పేరుగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం
మరి అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా కష్టపడారు. వాళ్ళకి తోడుగా కేఎన్పి యూత్ ఒక దిట్టగా మీరు చూసి ఈ యూత్ అంత కరెక్ట్గా చాలా కాలం అయింది. మనకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కాదు, రాబోయే కాలం కూడా ఇంకా మీరందరూ అగ్రెస్ చేసుకొని బాగా చేస్తే మీరు సహకరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ బాలు కానీ రమేష్ కానీ ఇక్కడున్న మన అబ్బాయి సురేష్ వీళ్ళందరూ కూడా మరి శ్రీరం నరేష్ వీళ్ళందరూ యూత్ అందరూ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మరి ఇలాగే ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చేసిన రమేష్ మాస్టర్ ఫోన్ చేస్తే అన్నీ కంపల్సరీ వస్తానని చెప్పి వచ్చినందుకు రమేష్ మాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే పాలు కూడా గతంలో పాలు కాల్ చేసినప్పుడు ప్రోగ్రాం ఎక్కువ ఇచ్చింది వాళ్ళు తెలిసి బాగా ఎంకరేజ్ చేస్తాం అందరూ కూడా. అదేవిధంగా గతం రాబోయే కాలం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సమయం తక్కువ ఉంది, ఎంజాయ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున మరీ కృతజ్ఞతలు పెడుతున్నాను. ఆఫీసులు అందరికి అధికారులకి వాళ్ళకి మాకు సహకరించినందుకు ఎప్పుడు నిలబడుతున్నాం తెలియజేస్తాం. మీరు ఆ రోజునే ఈ అంశాన్ని వెలుగులోకి తేవటం జరిగింది. ఏదైతే మేము ఆరోపణ చేశామో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోల్కి సంబంధించి పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి భూ సంతర్పణ ఏ విధంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది, అటవీ భూములు, రెవెన్యూ భూములు, అన్ని రకాల భూములు ఏ విధంగా దోచేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఏదైతే మేము ఆ రోజు జీవోలతో సహా ఎంఓయూలు జీవోలు మీరందరూ కూడా ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే ఒకసారి ఎంఓయూలు ఎంటర్ అవ్వడానికి ముందే జీవోలు ఇచ్చినటువంటి ఘనత, ల్యాండ్స్ ఏ విధంగా కట్టబెట్టాలి, భూములు ఏ విధంగా కట్టబెట్టాలని ఆ రోజు ఇదే విశాఖపట్నం సాక్షిగా మేము బహిర్గతపరచడం జరిగింది. ఇవాళ అదంతా అక్షర సత్యమై వాస్తవానికి ప్రతిరూపంగా వాళ్ళు నిలబడుతుంది వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఒక్కసారి గమనించినట్లయితే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్ అస్మదీయుల భూదాహం, వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకి అవరోధంగా మారింది, ప్రజల జీవితాలకి శరాఘాతంగా మారింది. ఒకవైపు ప్రాజెక్టుల రూపాన ఇలా విద్యుత్ ప్రాజెక్టులని, రకరకాల పారిశ్రామిక వాడలని అస్మదీయ కంపెనీలకి వారికి సామర్థ్యం లేకపోయినా, పెట్టుబడి సామర్థ్యం లేకపోయినా, ఆయా రంగాల్లో అనుభవం లేకపోయినా కానీ లక్షలాది ఎకరాలు కట్టబెట్టినటువంటి తీరు ఒకవైపు కనపడతా ఉంటే, రెండో వైపు రాష్ట్రం మొత్తం చెప్పక్కర్లేదు, ఈ విశాఖపట్నం ఒక్కసారి ఈ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇక్కడ జరుగుతున్నటువంటి భూదందా కానీ ఏ విధంగా భూ కబ్జాదారులు రెచ్చిపోయి విశాఖపట్నం మీద గెద్దల్లాగా పేదలు, బడుగు వర్గాల వీళ్ళు వాళ్ళని కాదు, పారిశ్రామికవేత్తలు లేకపోతే ఉన్నత వర్గ అన్ని రకాల వర్గాలకి సంబంధించిన భూములు చివరికి డీ పట్టా భూములు వరకు ఏ విధంగా కబ్జా చేశారు, ఏ విధంగా కొట్టేశారు, ఏ విధంగా అధికారికంగా బదలాయించుకునే దానికి ఈ యొక్క ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో నడిచేటటువంటి వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు మీ అందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు ఇక్కడ జరిగిన దాష్టికాలు మీ అందరికీ తెలిసిందే. భూములు దాటుకొని డీ పట్టా భూముల దగ్గర నుంచి ప్రైవేటు భూములు, కట్టడాలు ఎన్ని కబ్జాకు గురైనవి, ఏ ఏ భూములు కానీ ఆస్తులు కానీ ఏ విధంగా నామమాత్ర ధరకి బెదిరించి లాగేసుకున్నారనేటటువంటి దానికి ఇది విశాఖలో ఏదైతే నిత్యకృత్యమైందో వైకాపా నాయకులు ఆగడానికి సంబంధించి ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారనేది అర్థమవుతూ ఉంది. అలాగే సింహాచలం దేవాలయ భూములకి సంబంధించి కూడా చాలా వరకు వాటికి సంబంధించి కూడా అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితి. ఇలా అక్రమంగా భూదోపిడీ చేసి సంపాదించినటువంటి సొమ్మునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100 కోట్లు, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఏంటంటే అది ఇక్కడ ఎవరో చెప్తున్నారు విశాఖపట్నంలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు ఒక అభ్యర్థి వైకాపాకి సంబంధించిన అభ్యర్థి పెట్టాడంటే ఎంత భూదోపిడీ ఇక్కడ ప్రజల దగ్గర నుంచి చేస్తే అంత డబ్బులు తీసుకొచ్చి పెట్టగలిగారండి. ఇక్కడ నుంచి దోచేసినటువంటి వనరులు, రాష్ట్రంలో దోచేసిన వనరులతోటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశృంఖలంగా డబ్బుల్ని వైకాపా నాయకులు ఖర్చు పెట్టారు. అయితే ప్రజలు చాలా విఘ్నతతోటి ఈ అరాచకాలకి చర్మగీతం పాడాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఓటింగ్ వేశారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఏదైతే నేను ఇక్కడ ఒకవైపు ప్రాజెక్టులో మాటన జరిగినటువంటి భూ సంతర్పణలు, అలాగే భూ కబ్జాలు ఏదైతే పేద ప్రజల్ని, బడుగుల్ని, ప్రజల్ని బెదిరించి చేసినటువంటి భూ కబ్జాలు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ వేసి విచారణ జరిపించి
ఎవరైతే దోషులు ఉన్నారో వారిని శిక్షించాలి. అదేవిధంగా అభాగ్యులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందనేటటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ విశాఖ భూ మాఫియాకి సంబంధించిన బాధితులకు అండగా ఉంటుంది. రాబోయే ప్రభుత్వంలో ఏదైతే ఈ అక్రమాలకి అన్నిటికీ సంబంధించిన అంశాల్లో వాస్తవాన్ని వెలుగులోకి తీసి రియల్ రైట్ఫుల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు వాళ్ళు అనుభవించేటటువంటి విధంగా చర్యలు ఉపక్రమించే విధంగా మా యొక్క ప్రయత్నం కూడా ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా సవివరంగా ఈ యొక్క అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా వైసీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ పోస్టల్ బ్యాలెట్స్ మీద ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ కానీ సర్క్యులర్ దాని మీద ఇది అన్యాయం, అక్రమం, ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదని చెప్పి ఏదో వాళ్ళకి నచ్చిన భాషలో మాట్లాడుతున్నారు. నేను వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే, అసలు మీరు ఏదైనా కాగితం ఇచ్చేటప్పుడు చదువుకోవడం నేర్చుకోండి, లేదు చదువు వచ్చిన వాడితో చదివించుకోండి. అంతేగాని ఏదో మీకు అవకాశం వచ్చిందనో లేదంటే ఏదో మనం ఒక అల్లరి చేయాలనో ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థతో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో మీకు తెలిసిందే వేదం అనో లేదా మీకు తెలిసిందే చట్టం అని అనుకుంటే అది పొరపాటు. అసలు టీడీపీ వాళ్ళు ఏం అడిగారు, ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చింది, మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు, వీటికి ఏటికి సమాధానం లేదు, సంబంధం కూడా లేదు. సమాధానం సంబంధం రెండూ లేవు. ఏదో కాగితం ఇచ్చారు, ఒక 10 మంది నాయకులు వెళ్ళారు, అది పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషను కలిసిపోయింది అంటున్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు. వైరస్ అండి, టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట. మేము వైరస్ అయితే నువ్వు క్యాన్సరు ఈ రాష్ట్రానికి. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం. అధికారం ఉందనో లేదా మైకులు ఉన్న మీ సొంతం కాబట్టి మీ ఇష్టం మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది, మేము 10/5/2024 ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని, అయ్యా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని మీద ముద్ర వేయాలి. ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనూ కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దు అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 19/7/2023 సర్క్యులర్లో ఆ రూల్లో ఉంది. మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది, కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్ట్ మెయిల్ లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అనో లేదా ఈ బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు ఇవాళ. అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. ఈ రూల్ని మీరు స్పెసిఫిక్గా రూల్ ఇలా ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి సంతకం ముద్ర లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయొద్దు అని సర్క్యులర్ ఇవ్వండి అని అడిగాం. రెండో అంశం, పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఒక డిక్లరేషన్ ఉంది 13A. అంటే ఎంప్లాయీ డీటెయిల్స్, ఎక్కడ ఓటు ఉంది ఇవన్నీ కలిపి ఆయన సిగ్నేచర్ పెడితే ఆ సిగ్నేచర్ని అటెస్ట్ చేస్తూ ఒక గజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించారు. ఈ గజిటెడ్ ఆఫీసర్ ఎవరు, అక్కడే ఫిల్ స్టేషన్ సెంటర్లోనే ప్రభుత్వం తరఫున ఒక గజిటెడ్ ఆఫీసర్ని పెట్టి
ఆయన సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆయన వివరాలు అందులో రాస్తాడు. ఎక్కడన్నా పొరపాటున స్టాంప్ వేయకపోయినా లేదంటే ఆయన డీటెయిల్స్ లేకపోయినా అది ఓటర్ తప్పు కాదు, అది ప్రభుత్వం బాధ్యత ఫెలిసిటేషన్ సెంటర్లో. కాబట్టి అటువంటి వాటిని రిజెక్ట్ చేయొద్దు. ఈ 2 కారణాల వలన పోస్టల్ బ్యాలెట్స్లో ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఉన్న రూల్ పొజిషన్ మీరు కౌంటింగ్ ఏజెంట్లందరికీ, కౌంటింగ్ ఆఫీసర్స్ అందరికీ తెలిసేటట్లు ఒక సర్క్యులర్ ఇవ్వండి అని చెప్పి అడిగాం. ఆయన పరిశీలిస్తా అన్నాడు. ఎలక్షన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 18వ తారీఖున మళ్ళీ మేము ఆ రోజున పలానా కాగితం ఇచ్చాము, దాని మీద ఇప్పుడు మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే రేపు కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది, మరి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు నేను మీరు చెప్పిన రూల్ పొజిషన్ కూడా చదివాను, ఒక్కసారి అవసరమైతే ఢిల్లీ ఆఫీస్తో కూడా మాట్లాడి నేను దీన్ని క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పి 25/5/2024 ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన క్లారిఫికేషన్లో ఏం చెప్పాడు, ఆయన కొత్తగా ఏం చెప్పలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్లో భూములు ఆయన జీవో నంబర్ 596 అడ్డు పెట్టుకొని వాటిని వాళ్ళు అబ్బాయి పేరున వాళ్ళ అనుమాయుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మరి మా దృష్టికి రావడం జరిగిందండి. కనుక వాటి పైన ఆయన వెంటనే విచారణ జరిపించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే చాలాసార్లు ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాటిపైన ఆయన స్థాయిలో అయినా సరే, అంటే రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో వారైనా సరే మరి ఆయన నిబద్ధతను నిరూపించుకోవడానికి కోసం ఆయనైనా సరే మరి ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే మేము ఈ దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా జగన్ రెడ్డి గ్యాంగ్ అంతా కూడా ఉత్తరాంధ్ర దోచుకోవడం చాలా దారుణం. కనుక దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఈ ల్యాండ్స్ ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డేటాకు సంబంధించి, ముఖ్యంగా ఎసైన్ ల్యాండ్ డేటా సంబంధించి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నుంచే పుట్టుకొచ్చింది. ఇది జగనన్న కాలనీస్ అని చెప్పేసి వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా దళితుల చేతిలో ఉన్నటువంటి ఎసైన్ ల్యాండ్స్, వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించిన ఎసైన్ ల్యాండ్స్ డేటా అంతా తీసుకొని, అలాగే కొంతమంది ఎప్పుడో తండ్రుల దగ్గర నుంచి వారు పంట చేసుకున్నటువంటి భూములు కావచ్చు, అంటే వాళ్ళు ఆక్రమించుకొని రైతు అక్కడ పంట చేస్తున్నటువంటి భూముల యొక్క డేటాను సంపాదించి వీళ్ళు కొన్ని ఏరియాస్లో జగనన్న ఇల్లు కట్టి మళ్ళీ ఆ జగనన్న ఇల్లుకి సంబంధించిన కట్టి మిగిలిన డేటా అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంచుకొని, అంటే ఇది గత సంవత్సరం 6 నెలలు సంవత్సరం నుంచే ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఆ డేటా అంతా పట్టుకొని ఆ డేటాకు అనుకూలంగా ఈ జీవో రిలీజ్ చేసుకొచ్చారు 596 ఇచ్చి, ఎవరైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో, ఎవరైతే దళారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. సపోజ్ మీరు ఏదైతే ఈ జీవోలు ఉన్నాయో 596 జీవో ఎవరైనా సరే రైతు నేరుగా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వట్లే ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్. అందుకే అడుగుతున్నాం, మీరు 596 జీవో ఇచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఎన్ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇచ్చారు అన్న దాని మీద విచారణ జరిపించాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ఇక్కడ మాకున్నటువంటి సమాచారంతో ఏంటంటే వాళ్ళు లక్షలకి కొన్నారు. ఏదైతే జీవో నంబర్ 596 రిలీజ్ అయిన వెంటనే 10 రోజుల్లోనే ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే దానికి శాఖాపరంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక అసైన్ ల్యాండ్ ఎవరైనా సరే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే దాన్ని ఎంక్వైరీ చేసి, ఒక స్థాయి అధికారి ఎంక్వైరీ చేసి దానిలో ఒక రిపోర్ట్ ఇచ్చి, ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఆ రిపోర్ట్తోనే 22 డిలీట్ చేయాలి. దీనికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. కానీ జీవో వచ్చినటువంటి 10 రోజుల్లోనే 10-15 రోజుల్లోనే మరి 22 తీయడం అంటే ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. అందుకే దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం ప్రధాన
ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కనుక చీఫ్ సెక్రటరీ గారు కనుక వారు కూడా దాని మీద వారు వివరణ ఇవ్వాలి, పత్రికా ముఖంగా వివరణ ఇవ్వాలి. అలాగే శాఖాపరంగా వాళ్ళు ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు తలుచుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు, వారు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి, వేసి దాని మీద వాస్తవాలు బయట చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ హెడ్లు కూడా మీరు ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వండి. ఏ ప్రాంతంలో ఈ జియో 596 ప్రకారంగా మీరు ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారో, రిజిస్ట్రేషన్ చేయించారో అన్న దాని మీద కూడా పూర్తి స్థాయి